హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ప్లీజ్ అండి ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియో, అంటే ఇది నేను ఇదివరకు చేయలేదు. ఇది ఏంటిదంటే, ఇది దుర్గమ్మ గుడి. ఇది కరీంనగర్లో. దీన్ని మేము చిన్నప్పుడు అయితే కార్ఖానగడ్డ, దుర్గమ్మ గడ్డ అని అంటారండి. దీన్ని ఇప్పుడు ముస్లిం ఏరియాలో ఉంది. ఇది అక్కడ ఒక ముస్లిమ్స్ ఎక్కువ ఉంటాయి, హిందూ కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది కరీంనగర్లో ఉంది. ఎందుకంటే ఇది దుర్గమ్మ గుడి. ఈ దుర్గమ్మ గుడిలో ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఈ దుర్గమ్మ అంటే పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఉన్న వాళ్ళైతే ఈ దుర్గమ్మ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా భయపడేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు అయితే దీనికి మన దగ్గర చుట్టాలు కూడా రాకపోయేవారండి. ఇదైతే ఇక్కడ వీళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా అదృష్టం అనేది. మా అమ్మ వాళ్ళు కూడా మాకు సొంత ఇల్లు కరీంనగర్లో ఉండేది. కొన్ని తప్పని పరిస్థితుల్లో ఇల్లు అమ్ముకోవడం వలన వీళ్ళైతే ఇక్కడ ఈ గుళ్ళో ఈ సంవత్సరం అయితే ఇది 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు మన ఇష్టం, మనకి ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు అన్ని దేవుళ్ళ లాగానే ఇది కూడా చేస్తారండి. ఇది గొర్రెపిల్లతో చేసుకుంటారు. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. ఏంటిది, ఒకటి దుర్గమ్మ, మైసమ్మ, పోచమ్మ అంట. వీటికి ఫస్ట్ అలంకరణ చేసి వీటికి పూల మాలలు వేసి నిమ్మకాయ దండలు వేసి వీటికైతే ఓడి బియ్యం పోయమని ఈ పూజారి అయితే చెప్పిండండి. అలాగే మా మరదలు ఈ ఓడి బియ్యం కలిపి ఈ అమ్మవార్లకైతే ఓడి బియ్యం అనేది పోసిందండి. ఇది ఎవరికైనా వీలు కాని వాళ్ళు అయితే ఎక్కడ సిటీలో దాదాపు కిరాయి ఉన్న వాళ్ళైతే అందరూ కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇది కొత్తగా కట్టింది అయితే ఏమి కాదు, మేము చిన్నపిల్లల ఉన్నప్పటి నుండి ఉంటుంది. ఇక్కడ పూజారి అనే వాళ్ళు ఉంటారు, ఒక వెహికల్ దీన్ని శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు మనం డబ్బులు ఇస్తే. ఇది అయితే చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడే వంట చేసుకొని కూడా తిని వెళ్ళిపోతారండి. మా వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారు. ఇలా మా మరదలు అయితే ఓడిబియ్యం అనేది అయితే అమ్మవార్లకు పోసిన తర్వాత ఈ పూజారి అయితే దీనికి ఒక తొట్లే అనేది ఉంటుంది. ఈ తొట్లే అనేది అయితే ఆ పూజారి అయితే రెడీ చేసుకున్నాడండి. ఈ రెడీ చేసుకునేది కూడా చూద్దానండి. మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఎట్లా చేసుకున్నారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ గుళ్ళో అమ్మవార్లు ఎలా ఉన్నారు కూడా ఒకసారి మాకు కామెంట్ చేయండి. ఈ పూజారి అయితే దీన్ని అయితే ఇట్లా ఇది తొట్లే అంటారు, దుర్గమ్మ తొట్లే అంటారు. దీనికి మామిడాకులు, అలాగే నిమ్మకాయలు, బెల్లపప్పాలు, గారెప్పాలు, వరిపిండితో చేసిన రొట్టెలు, పచ్చకూర అంటే తోటకూర అయితే వీటికి నైవేద్యంగా పెడతారు. అలాగే గొర్రెపిల్లను కూడా కోస్తారండి, గొర్రెను కానీ మేకను కానీ కోసుకుంటారు. అయితే దీనికైతే ఈ పూజారి తొట్ల అనేది రెడీ చేస్తుండు. ఇవి ఒక్కొక్క దానికి 5 వచ్చేటట్టు కుచ్చుతారండి. నిమ్మకాయ అలాగే అప్పాలు వీటికి కుచ్చి 4 సైడ్లకు అలాగే మధ్యలో కూడా కట్టి దీన్ని అయితే చేస్తారు. పైకి ఒక క్లాత్ అనేది కడతారు. మనకు ఇంటి దగ్గర అయితే మనకు ఒక పక్కన దాన్ని గద్దలాగా వేసి ఈ అమ్మవారిని అనేది చేస్తారు. ఏదైనా కొలుసుకుంటే మనసులో మొక్కుకుంటే ఏదైనా దేవతే కదండి. దీనికైతే చాలామంది భయపడేవారు. ఇప్పుడైతే అంత భయం అనేది లేదు జనాలలో, దాదాపు చాలామందికి అయితే ఉంటుంది ఇప్పుడు. కానీ మాకైతే లేదు. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మేమైతే వీళ్ళు పూజ చేసుకుంటున్నామంటే వచ్చి నేనైతే చూద్దామని ఇలా చేశానండి. ఈ వీడియోనైతే చూశాను. ఇలా అలంకరణ చేసి ఈ తొట్ల అనేది అయితే ఈ పూజారి రెడీ చేస్తారు. వీళ్ళు దుబ్బులోళ్ళు అంటారు కదండి, బైన్లోళ్ళు, దుబ్బులోళ్ళే అంటారు కదండి. నాకైతే ఎక్కువ ఐడియా లేదు. అయితే వీళ్ళు రెడీ చేసిన తర్వాత ఈయననైతే మనకి ఇంటి దగ్గర అయితే ఒక పటము అంటారు, దాన్ని అయితే వేసేవారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఇతనైతే కొత్త రకంగా నేనైతే ఇది ఫస్ట్ టైం ఇలా ఈ పూజారి ఇలా అమ్మవారి అలంకరణ లాగా చేసి దానిపైన కొబ్బరికాయలు అలాగే నిమ్మకాయలు, దీపం అన్నీ అలంకరణ చేసి అయితే పెట్టాడండి. మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ అలంకరణ అయితే ఇలా చేశాడండి. దీన్ని ఈ నెక్స్ట్ వీడియోలో ఈ కథ కూడా నేను 2 భాగాలుగా చేశాను. 2 భాగాలుగా చేసిన కథ అనేది కూడా మీకు పెడతానండి. ఎందుకంటే లాంగ్ వీడియో చాలా పెద్దగా అవుతుందని నేను చేయలేదు. ఇలా అలంకరణ అయితే చాలా చక్కగా అయితే ఈ పూజారి అయితే చేశాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.